అందరికీ నమస్తే. నేను లలితా కామాక్షి దేవి అవర్ థాట్స్ ఛానల్ నుండి. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూసినట్లయితే నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. ఈరోజు అయితే ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్తున్నాం అనమాట. అక్కడ మా అమ్మ నాన్న మా మావయ్య గారి పేర్ల మీద ఈరోజు భోజనాలు ఏర్పాటు చేసామన్నమాట. అంటే మనము ఇంట్లో అయినా సరే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళి మనము వాళ్ళకి వడ్డించవచ్చు, లేదా వాళ్ళకి మనము మనీ పే చేసినట్టయితే వాళ్ళే ప్రిపేర్ చేయించి ఫుడ్ని మనకి కాల్ చేస్తారన్నమాట. మనం వెళ్ళి మన చేతులతో స్వయంగా మనం వడ్డించుకోవచ్చు. ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్లో అయితే పిల్లలు ఉండి కూడా చూడలేని వాళ్ళు అలాంటి వాళ్ళు కాదనమాట ఇక్కడ ఉండేది. వీళ్ళకైతే ఎవరూ లేరు, అంటే ఇక ఒంటరిగా అనమాట, ఇంకా ఎవరు చూడలేని వాళ్ళు, అలాగే ఫైనాన్షియల్గా కూడా అసలు ఎటువంటి ఆదాయం లేని వాళ్ళు. వీళ్ళందరూ ఏంటంటే ఇంకా వాళ్ళకై వాళ్ళు వచ్చి ఇంకా ఇక్కడ ఈ ఆశ్రమాన్ని ఆశ్రయించడం కానీ, లేదా వాళ్ళ బంధువులు తీసుకొచ్చి కానీ ఇక్కడ చేరుస్తారనమాట. అందరూ అలాంటి వాళ్ళే ఇక్కడ. అంటే సింగిల్గా ఉన్న వాళ్ళే అనమాట. కొంతమందికి పెళ్ళిళ్ళు కాని వాళ్ళు ఉన్నారు, అలాగే కొంతమంది పిల్లలు ఉండి కూడా వాళ్ళ ముందే పిల్లలు చనిపోవడము, ఇంకా ఒంటరి వాళ్ళు అయిపోవడము. అలాగేంటంటే ఇంకా వాళ్ళకి ఒక ఏజ్లో ఉన్నంత వరకు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలిగినంత వరకు వాళ్ళు ధైర్యంగా ఒక్కళ్ళే గడుపుతూ ఉంటారనమాట. ఇంకా ఆ తర్వాత ఒక ఏజ్ వచ్చాక మనం ఏం చేసుకోలేము, ఎటువంటి ఆదాయం కూడా లేకపోవడం వల్ల వాళ్ళు ఇంకా ఇలాంటి వాటిని ఆశ్రయిస్తారు. ఇక్కడైతే నేను ఇక్కడ ఉండే వాళ్ళతో మాట్లాడానమాట. అంటే వాళ్ళు ఇక్కడ ఉండాలంటే ఏదైనా మనీ పే చేయాలా లేకపోతే ఎలాగని అడుగుతున్నాను. అదేమి లేదంట, వీళ్ళు ఫ్రీగా చూస్తారనమాట. వాళ్ళని వాళ్ళ బాగోగులన్నీ వీళ్ళు చూసుకుంటారు. వీళ్ళని చూసుకోవడానికి ఒక 4-5 హెల్పర్స్ అయితే ఉన్నారు. అంటే ఇక్కడ ఒక 50 మెంబర్స్ ఉంటారనమాట. అన్నీ బెడ్ రిడెన్ వాళ్ళకి అన్నీ చేయడం కానీ అన్నీ వాళ్ళే చేస్తారనమాట, ఆ హెల్పర్సే. ఇంకా మనలాంటి వాళ్ళు ఎవరైనా ఇట్లా అకేషన్స్కి వాటికి ఇలా భోజనాలు పెట్టించడం కానీ, లేకపోతే మనీ డొనేట్ చేసినా కూడా వాళ్ళకి కావాల్సినవి వాళ్ళ కోసమే ఉపయోగిస్తారన్నమాట ఆ మనీని కూడా. అంటే మనము లేకపోతే ఏదైనా మనం వాళ్ళని కనుక్కొని అక్కడ ఏమి లేవు వాళ్ళకి ఏది అవసరము, ఇప్పుడు బెడ్ రిడెన్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి మెడిసిన్స్ డైపర్స్ అటువంటివి కూడా మనము ప్రొవైడ్ చేయొచ్చు. అలాగే చాలామంది ఇక్కడ చాలా వస్తువులు తెచ్చిచ్చున్నారనమాట, అంటే వాళ్ళకి అవసరమైనవి అన్నీ. ఇంకా వీళ్ళకి ఎటువంటి హెల్త్ పాడైనా సరే డాక్టర్స్ అది ఉంటారనమాట. ఇక్కడికి వచ్చి వాళ్ళని రెగ్యులర్గా చెకప్ చేస్తూ ఉంటారు. ఒకవేళ మరీ అనారోగ్యం వస్తే వీళ్ళని హాస్పిటల్కి కూడా తీసుకువెళ్ళే వీలుందనమాట. మన పెద్దవాళ్ళకి మనం ఉన్నామనే ధైర్యం ఉంటుంది కదా, అలాగే మనకి మన పిల్లలు మనల్ని చూసుకుంటారనే ధైర్యం ఉంటుంది. కానీ ఎవరూ లేని వాళ్ళకి అసలు ఆ ఒంటరితనం అనేది చాలా భయంకరంగా ఉంటుంది కదా. వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో ఒక ఏజ్లో ఎలాగలో గడిపేసినా ఏజ్ వచ్చాక, వయసు పైబడ్డాక, అనారోగ్యము అవి వచ్చాక ఎవరు చూసుకోరు మమ్మల్ని అనే ఆలోచనే చాలా భయంకరంగా ఉంటుంది కదా. కానీ అలాంటి వాళ్ళందరినీ ఇలాగా ఒక చోట చేర్చి ఒక ఆశ్రమంలాగా పెట్టి వీళ్ళందరికీ ఆశ్రయాన్ని కల్పిస్తూ చూస్తున్న వాళ్ళైతే మనము చాలా అప్రిషియేట్ చేయాలి. అంతేకాకుండా ఓన్లీ అప్రిషియేట్ చేసి ఊరుకోకూడదు, మనకు చేతన అయినంత సాయం కూడా అటువంటి సంస్థలకి మనము చేయగలగాలి. అంటే మనకి ఏదో ఉండడానికి, తినడానికి, కట్టుకోవడానికి మనకి దేవుడిచ్చిన దాంట్లోనే మనకు మించి ఏమీ చేయలేం కదా. ఏదో ఉడతా భక్తిగా అనమాట, ఏదో కొంచెం వీలున్నప్పుడు మనము వాళ్ళకి ఏదో ఒకటి సాయం చేస్తూ ఉంటే ఇలాంటి సంస్థలు, ఇలాంటి పెద్దవాళ్ళు రోడ్డు మీద పడకుండా చక్కగా ఒక గూటి కింద ఉండి
ఏదో వాళ్ళ కాలాన్ని వాళ్ళు వెళ్ళబుచ్చుతారు. అందుకని మనమైతే మన చేతనైనంత సాయము చెయ్యాలి అని నా ఉద్దేశం అన్నమాట. ఎంతమంది సొంత వాళ్ళున్నా, ఎంతమంది బంధువులున్నా తల్లిదండ్రులని పిల్లల్ని తల్లిదండ్రులు చూసుకున్నట్టు ఎవ్వరూ చూసుకోలేరు. అలాంటిది ఎవ్వరు లేని వాళ్ళని ఒక హక్కును చేర్చుకొని ఇలాంటివి స్థాపించి ఎంతో శ్రమ కోర్చి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారంటే నిజంగా వాళ్ళకి మనము చాలా రుణపడి ఉన్నాం చెప్పాలన్నమాట. ఎందుకంటే ఎవరు లేని పెద్దవాళ్ళు రోడ్డు పాలవకుండా చక్కగా వాళ్ళు ఒక గూటి కింద చేర్చి వాళ్ళందరినీ ఎంతో సేవాభావంతో చూసుకుంటున్నారంటే అది చాలా చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. అందుకని మనము ఇలాంటి సేవా సంస్థల్ని మనము ప్రోత్సహించాలి. అంటే అందరూ ఉండి చూడని వాళ్ళని మనం ప్రోత్సహించకూడదు, కానీ ఇలాగా ఎవరూ లేనప్పుడు వాళ్ళు రోడ్లు పాలవ్వకుండా వాళ్ళకి ఒంటరితనం ఫీల్ అవ్వకుండా ఉండేట్టు చేస్తున్న ఇటువంటి సంస్థలను అయితే మనము ప్రోత్సహించడంలో తప్పు లేదు అనిపిస్తుంది. ఇది ఏంటంటే ఇలాగా ఎవరు లేని వాళ్ళకి, ఎవరు లేని పెద్దవాళ్ళకి ముఖ్యంగా ఇది చాలా వరం లాంటివి అన్నమాట. చూశారు కదండి వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. హ్యావ్ ఏ నైస్